కూర్చుని పహ్లావి ఇచ్చినటువంటి పిలుపుతో పర్షియన్ ప్రభుత్వం రాక కోసం, ఇస్లామిక్ ప్రభుత్వం దిగిపోవడం కోసం, అలాగే ధరల పెరుగుదల నియంత్రించలేక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఖొమైనీ ప్రభుత్వాన్ని దించడం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఆ ఉద్యమాల సందర్భంగా ఖొమైనీ ఇచ్చినటువంటి హెచ్చరిక, మీరు అమెరికా చెప్పు చేతలు, అమెరికా మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఉద్యమకారులు అంటూ వార్నింగ్ ఇవ్వడం, ఆ పైన జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఇప్పుడు సీన్ మారుతోంది. ఈ వ్యవహారంలో అడుగులు కొత్తగా పడుతున్నాయి. ఖొమైనీ అయితే దేశం విడిచిపోయాడన్నటువంటి ప్రచారం, ఆయన చంపేశారన్న ప్రచారాన్ని పక్కన పెడితే, సైన్యం అయితే ఖొమైనీ మాటే వింటుంది, లేదా ఇప్పటికే అధినాయకత్వం మాటే వింటోంది. వరుసగా అనేక మందిని ప్రొటెస్టర్స్ని కాల్చి చంపారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చి చంపుతున్నారు. వందలాది మందిని కాల్చి చంపుతున్నారు. అట్లాగే శవాలని సముద్రంలో పడేస్తున్నారు, లేకపోతే ఒక చోటన గుంటలు తీసి బరియలు చేసి పడేస్తున్నారు. బయటికి తెలియనివ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి టోటల్ నెట్వర్క్స్ని ఆపేశారు అన్నటువంటిది తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఇంకొక వైపున B-2 బాంబర్స్ని ఇప్పుడు అమెరికా ఇరాన్ వైపుకి పంపించింది. ఏం జరుగుతుందో చూడాలి.